పంటలకు సరైన సమయంలో యూరియా లేకపోతే దిగుబడి ఎలా వస్తుందంటూ రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలంటూ డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రంలోని రైతు వేదిక ఎదుట గల ప్రధాన రహదారి రైతులు బైఠాయించారు. యూరియా రాకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురై సుమారు గంటకు పైగా రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సకాలంలో పంటలకు యూరియా వేయకపోతే పంటల కోసం పెట్టిన పెట్టుబడి సైతం నష్టపోతామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అయితే రాస్తారోకో విరమించాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు వినకపోవడంతో గంటల తరబడి ప్రయాణికులు రోడ్లపైన నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే నుంచి 2 సంవత్సరాలకు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. కరెంటు విషయంలో కానీ రైతులకు కొత్త యూరియా కొత్త కానీ అన్ని ఇవాళ రైతు బతుకు రోడ్డు మీద పడ్డది. రైతును ఆదుకునే ప్రభుత్వాలు లేవు. రైతు ఏడితే రాజ్యం ముందు పడ్డది. జై జవాన్ జై కిసాన్. రైతులకు వెంటనే విడుదల చేయాలని యూరియా బస్తా రైతు దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడు పండవయి కాలము పరిస్థితి ఈ 2 ఏళ్లకోనే మొత్తం దీవా దిశలో పడ్డారు. రైతులను ఆదుకోవాలి. వెంటనే యూరియా విడుదల చేయాలని రైతుల డిమాండ్. జై జవాన్ జై కిసాన్. యూరియా కోసం నానా తిప్పలు పడుకుంటూ రాత్రి 2 గంటల టైం నుంచి కూడా క్యూ లైన్లో వెయిట్ చేస్తుంటే కూడా ఏ ఒక్క దొరకడం లేదు. దీనికి అధికారులు స్పందించలేకపోవడం. ఇంతవరకు మేము 2 గంటల సమయం నుంచి వెయిట్ చేస్తుంటే కూడా ఏవో వారి ధర్నా వరకు రెస్పాండ్ కాలేదు. ఎందుకు మరి అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? అధికార నిర్లక్ష్యం వహించడంతోనే ప్రభుత్వం ఇట్లా తయారైపోయింది. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఒకటి, రైతుల పక్షాన నిలబడి యూరియా వెంటనే రైతులకు సరిపడిన యూరియా విడుదల చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ. 3-4 రోజులు యూరియా రాలేదు. నిన్న అలవాల కాడ దిగిందట. మిడిదోటి మండలి ఇవరికి భూమిపల్లి మండలం ఇట్లా మిడిదోటి మండలానికి మొత్తానికి యూరియా కొరత వచ్చింది. పక్కపొడి విలేజ్లకు అందరికీ అలవాలు ఇచ్చుట్లా ఈ పక్కపొడి ఉన్న విలేజ్లు అందరికీ ధర్నాకు వచ్చిన ఇవాళ వస్తా తెలుసుట్లా యూరియా వస్తలేదు. మా పరిస్థితి ప్రభుత్వం వచ్చి నుంచి అంధకారంగా తయారైంది. యూరియాకు కొరత ఎందుకుందో వీళ్ళు మాకు సమాధానం చెప్తలేదు అధికారులు. ఇప్పటికి కూడా మాకు ఈ మిడిదోటి మండల ఈఓ గారు కూడా మాకు ఇప్పటికీ రెస్పాన్స్ కాలేదు. ఈ ఏవో అలవా చెప్పాల నుంచి వచ్చిన ఒక ఈఓ వచ్చి కలిసి కానీ ఆ సమాధానం కట్టి చెప్తలేదు. యూరియా కొడుతుంది కాబట్టి మాకు అధికారులు వచ్చి వెంటనే మాకు యూరియాను తెప్పించాలని మేము ఈ రోజు ధర్నాకు వచ్చినాము.